హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు నాని టాక్స్. మనం ఇప్పుడు ఎక్కడికి బయలుదేరుతున్నాం? దుండిగల్ హనుమాన్ టెంపుల్ దగ్గరికి బయలుదేరుతున్నాం గాయ్స్. ఇక్కడ మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయంట. ఇక్కడ మన పేరు మీద మన పూజ చేపిస్తే మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయంట గాయ్స్. మనమైతే ఇక్కడికి వచ్చాం. ఇది గుడి బ్యాక్ సైడ్ గాయ్స్. దత్తాత్రేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది కదా, దాని పక్కనే ఉన్న లైన్కి అయితే వెళ్ళాలి. లెఫ్ట్ తీసుకొని కార్ వచ్చే రూట్కి అయితే వెళ్ళాలి గాయ్స్. స్ట్రేట్ ఒకటే రూట్ గాయ్స్. ఇక్కడ నుంచి మనం స్ట్రేట్ వచ్చాక గేట్ లోపల నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకున్నాక మనకి లెఫ్ట్ సైడ్లోనే కనిపిస్తుంది. చూడండి గాయ్స్, మనమైతే ఇక్కడికైతే వచ్చేసాం గాయ్స్. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి, పబ్లిక్ అయితే చాలా ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. ఈ వర్కింగ్ డేలో కూడా మనం వచ్చింది ఈరోజు థర్స్డే రోజు వచ్చాం గాయ్స్. చూడండి, ఫస్ట్ అయితే మన 2 వీలర్ అయితే పార్కింగ్ అయితే చేసేసుకుందాం. ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ మనకి ఎలాంటి పార్కింగ్కి టికెట్స్ అయితే లేవు గాయ్స్. 2 వీలర్కైనా 4 వీలర్కైనా టికెట్స్ అయితే లేదు గాయ్స్. ఇక్కడైతే గుడి టైమింగ్ అయితే చూడండి, మార్నింగ్ 7 నుంచి 12:30 వరకు, ఈవినింగ్ 5 నుంచి 8 వరకు ఓపెన్ ఉంటుంది గాయ్స్. మనమైతే లోపలికి అయితే వచ్చేసాం గాయ్స్. ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయినా, ఈ గుడిని కూడా ఇంకో పేరు అంటారంట, మర్కట ఆంజనేయ స్వామి టెంపుల్ అంటారంట గాయ్స్. ఇక్కడికైతే వచ్చేసాం. మనమైతే మీకు చూపిస్తాను టెంపుల్ ఎలా ఉందో. హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు నాని టాక్స్. మనం ఇప్పుడు దుండిగల్ హనుమాన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. లోపలికి వెళ్ళి చూద్దాం. లెట్స్ గో. ఈడేంద్ర బాబు ఇందాక చెప్పిండు, మళ్ళీ చెప్తుండు లెగ్స్ గో అంటుండు. ఇందాకనే వెల్కమ్ బ్యాక్ టు నాని టాక్స్ అన్నాడు, మళ్ళీ స్టార్టింగ్ చెప్తానంటే గాయ్స్, నేను వచ్చినట్టయితే నేను కనిపించదో చెప్పండి గాయ్స్ మీకైతే. అందుకే నేను మళ్ళీ ఒకసారి వచ్చాను. చూస్తున్నారుగా, గోపురం మీద చాలా దేవుళ్ళు ఉన్నాయి. ఈ గోపురం మీద ఉన్న దేవుళ్ళు, లోపల ఉన్న దేవుళ్ళు మొత్తం ఒక 100 పైన విగ్రహాలు అయితే ఉన్నాయంట గాయ్స్. మనమైతే ఇక లోపలికి అయితే ఎంట్రీ ఇద్దాం గాయ్స్. ఇక ఇక్కడ నుంచి అయితే లోపలికి అయితే ఎంట్రీ ఇవ్వాలి గాయ్స్. ఫస్ట్ మనం ఇక్కడ దండం అయితే పెట్టుకోవాలి గాయ్స్. ఇక్కడ మొక్కుకొని మనమైతే లోపలికి అయితే వెళ్ళాలి గాయ్స్. ఇక మనం లోపల రాగానే మనకు ఒకటే గుర్తుకొచ్చింది గాయ్స్, హ్యాబిట్స్ తెలుసు కదా, ఇస్కాన్ టెంపుల్. మనకి హ్యాబిట్స్లో ఇస్కాన్ టెంపుల్ ఉన్నది, అట్లా గుర్తుకొచ్చింది గాయ్స్. ఈ డిజైన్ చూడగానే నాకు ఫస్ట్ హ్యాబిట్స్ ఉన్న ఇస్కాన్ టెంపుల్ గుర్తుకొచ్చింది. ఇక్కడ ఉన్న కింద బుక్ షాప్లు చూడగానే నాకు అవే గుర్తుకొచ్చింది గాయ్స్. ఇక లోపలికి అయితే బయలుదేరదాం. లోపలికి బయలుదేరితే వాళ్ళు ఫోన్స్, కెమెరాస్ అయితే నాట్ అలౌడ్ అంటారు గాయ్స్. ఇక మనం రిక్వెస్ట్ చేసి కొన్ని చిన్న క్లిప్స్ అయితే తీసుకుంటాం అని చెప్పి అయ్యగారితో మాట్లాడినాం. ఓకే చెప్పాడు, తీసుకోండి అని చెప్పాడు గాయ్స్. చూడండి, మీరైతే చూడండి గుడి ఎలా ఉందో గాయ్స్. మనం ఈ లోపలికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే దర్శనం చేసుకోవాలి. వినాయకునికి, శివయ్యకి, మరకట ఆంజనేయ స్వామికి, అలానే అమ్మవారికి. ఇక్కడ మనం దర్శనం చేసుకున్నాక అక్కడ ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి పూజ చేయించుకోవాలి గాయ్స్. ఫస్ట్ ఇక్కడ పూజ చేయించుకున్నాక అక్కడ ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి పూజ చేయించుకోవాలి గాయ్స్ మన పేరు మీద. ఇంకోటి ఇక్కడ అమ్మవారి దగ్గర మనం కుంకుమార్చన కూడా చేయించుకోవచ్చు. ఇక మన గాయ్స్ చూస్తున్నారు కదా గాయ్స్, ఇక్కడనే ఆంజనేయ స్వామి దగ్గర మనం పూజ చేయించుకోవాలి. ఇక్కడనే మన పేరు మీద పూజ చేయించుకుంటే మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి గాయ్స్. ఇక్కడైతే ఫోన్స్ అయితే అలో లేదు గాయ్స్. నేను ఎలానో అలా తీశాను ఫోన్స్ అయితే. ఇక్కడనే మనకి ఇంకోటి ఒక కొబ్బరి బొండం ఇస్తాడంట గాయ్స్. ఇక్కడనే మన పేరు మీద ఒక కొబ్బరి బొండం ఇచ్చి కట్టాలి గాయ్స్. ఇక్కడ ఒకటి ఉంటుందంట, అక్కడ కడితే మనకి అక్కడ అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయంట గాయ్స్. ఇక్కడ 4 వారాలు రావాలంట గాయ్స్ వాళ్ళు చెప్తారు. కానీ అక్కడికైతే ఫోన్ అయితే అలో లేదు గాయ్స్. అక్కడికి మీకు చూపిద్దాం అనుకున్న కొబ్బరి బొండం ఎలా కట్టాలో అక్కడ ఒక నంబర్స్ ఇస్తారంట. ఆ నంబర్స్ కొబ్బరి బొండం మీద రాసుకొని అక్కడ కట్టాలంట గాయ్స్. ఇక అక్కడికైతే ఫోన్ అయితే అలో లేదు గాయ్స్. చూస్తున్నారు గాయ్స్, ఇక్కడ చాలా దేవుళ్ళు ఉన్నారు. వినాయకుడు, శివయ్య, అమ్మవారి దేవుళ్ళు, ఇక్కడ చాలా దేవుళ్ళు ఉన్నారు. ఇక మనమైతే ఇక్కడికి వచ్చేసాం. చూస్తున్నారు, ఇది పంచముఖ ఆంజనేయ స్వామి కింద ఉంటాడు గాయ్స్. ఈ కింద మనకైతే వెళ్ళాలి. ఇక్కడ మధ్యలో కనిపిస్తుంది. నడవని వాళ్ళు ఉంటే అక్కడ మిడిల్లో చైర్ ఉంటుంది గాయ్స్. ఈ చైర్ ఇక్కడికైతే కిందికి డ్రాప్ చేస్తుంది నడవని వాళ్ళు ఉంటే. ఇక మనమైతే కిందికి వచ్చాము. ఇక్కడ కిందికి వచ్చాక ఆంజనేయ స్వామికి సంబంధించిన మహాభారతంలో ఎలా జరిగిందో సేమ్ అలాంటి విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి గాయ్స్. చూడండి గోడ మీద.
గాయ్స్ చూసినారా లోపల ఎలా ఉందో, మొత్తం మన మహాభారతంకి సంబంధించినది లోపల విగ్రహాలు, మన ఆంజనేయ స్వామి, నరసింహస్వామి విగ్రహాలు ఎలా ఉందో. ఇంకోటి అన్ని వైపు నుంచి సాంగ్స్ వస్తుంటే నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. చాలా పీస్ఫుల్ ఉంది గాయ్స్. మీలో ఎంతమంది వచ్చి విజిట్ అయిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి గాయ్స్, మర్చిపోకండి. ఇవి మనమైతే ఇప్పుడైతే బయటకు వచ్చాం గాయ్స్. బయట అయితే అన్నదానం జరుగుతుందంట గాయ్స్. ఈ అన్నదానం ఎక్కడ అని చెప్పేసి మనమైతే ఇప్పుడు బయటకు వచ్చాం గాయ్స్. చూస్తున్నారా ఇక లెఫ్ట్ సైడ్లో గురు నిలయం అంట గాయ్స్. ఇక్కడ గురు నిలయం అంటే చాలా స్టోరీస్ ఉన్నాయి, మంచి స్టోరీస్ ఉన్నాయి గాయ్స్. మీరు తప్పకుండా వచ్చి ఇక్కడికి వచ్చి ఒకసారి విజిట్ అవ్వండి. ఈ స్టోరీస్ కూడా చాలా బాగున్నాయి. అతనే గురుస్వామి అంట. ఇగో ఇదే గురు నిలయం అంట గాయ్స్. ఇంకోటి ఇక్కడ అప్పట్లో స్టార్టింగ్ గుడి ఓపెనింగ్లో ఫైర్ యాక్సిడెంట్ అయిందంట గాయ్స్. దానివల్ల ఇప్పుడు ఎవరు రావట్లేదంట గాయ్స్. మీరు అందరూ వచ్చి తప్పకుండా వచ్చి విజిట్ అవ్వాలి గాయ్స్. నేను మీ వీడియో మీకోసమే తీస్తున్నాను గాయ్స్. మీ గుడి అయితే చాలా బాగుంది గాయ్స్. మీరు ఎలాగైనా తప్పకుండా వచ్చి నాకైతే చూశాక మీరే నాకు కామెంట్స్ పెడతారు, చాలా బాగుంది గుడి అయితే. మనకి దీంట్లోనే అంట గాయ్స్ అన్నదానం జరుగుతుందంట గాయ్స్. దీంట్లోనే అన్నదానం జరుగుతుందంట. కానీ అన్నదానం ఎవ్రీ సండే పెడతారంట గాయ్స్. ఈ నార్మల్ డేస్లో అయితే పెట్టారంట గాయ్స్, ఓన్లీ సండేసే పెడతారంట. దీంట్లోనే చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయంట గాయ్స్. సరేలే, మనకైతే ఈరోజు అయితే అదృష్టం అయితే లేదు, అన్నదానం తినే అదృష్టం అయితే లేదు గాయ్స్. ఇంకోటి దీంట్లోనే మీకు అన్నీ ఉంటాయంట గాయ్స్. క్యాంటీన్ కూడా ఉంటాయంట గాయ్స్. మనమైతే ఇప్పుడైతే క్యాంటీన్ దగ్గరికి అయితే బయలుదేరుతాం గాయ్స్. ఇగో ఇదే క్యాంటీన్ రూట్ గాయ్స్. ఈ క్యాంటీన్లో మనకు అనుకునే అన్నీ దొరుకుతాయంట గాయ్స్. టిఫిన్, లంచ్ అన్నీ దొరుకుతాయంట. యాక్చువల్లీ మనం అన్నదానం తినిపిద్దాం అనుకుంది మా ఫ్రెండ్కి. పాపం మనకు ఆకలి అవుతుందంట. వాడే మన వీడియో షూట్ మొత్తం తీసిండు వాడే. ఇక పాపం వాని కోసం అని చెప్పి టిఫిన్ చేపిద్దాం అని చెప్పి ఇక్కడ క్యాంటీన్ ఉందని చెప్పేసి క్యాంటీన్కి వచ్చాం గాయ్స్. ఈ క్యాంటీన్లో అప్పటికి అన్నీ అయిపోయినాయంట గాయ్స్. ఇక పోనీలో మావన్కి ఒక కాఫీ తాపిద్దామని చెప్పేసి కాఫీ తాపిద్దామంటే ఆ నన్నే సర్వెంట్ని చేసేసి ఇక వానికంటే ఎక్కువ చెప్పండి గాయ్స్. మీరు మర్చిపోకండి గాయ్స్, ఈ గుడిని అయితే ఎలాగైనా వచ్చి విజిట్ అవ్వండి గాయ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. లైక్, సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.